అమ్మను ప్రభావం రీఛార్జ్ చేస్తుందిగా ప్రాంతంలో క్షేమంలో వారికి దయచేసి వారి గృహంలో చేయండి, మాయపరిస్థితిగా వారికి దయచేయండి. ఇది మేమందరూ కలిసి వారి గృహంలో రోజు ప్రార్థన పెట్టకు సాంఖ్యం సంఘంగా చేరి నేను ప్లాస్టిక్ ప్రేర్లు అక్కడ పెట్టకు సాంఖ్యం అన్ని విషయంలో జనం స్తోత్రంలో మీరు ప్రభావ వాక్యం అందించిన దాసుని బిడ్డలు కూడా జీవించి ఆశ్రయించి ప్లస్ అయిపోతుంది. రెండవ సెక్షన్లో ప్రభావం నీలో మాతో దాసులుగా నిలబడి ఈ దినాలు నిలబడి వేయడం అభిషేకం అందరితో కలిగించుకుని అతను ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నాము. ಮತ್ತೆ యోహాను సువార్త 20వ అధ్యాయంలో మంచి రీతిలో చూస్తే ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియు పెద్దల సమాజంకు వచ్చి సమాధి రాయి ఇయ్యబడి చూసినాడు గమనిస్తున్నాడు. మగ్ధలేని మరియా, వాటి ఆ మగ్ధలేని మరియా ఎవరు? మొట్టమొదటి చూసినట్టయితే చాలా పవిత్రమైన స్త్రీ కానీ మనకు కనబడుతుంది బైబిల్లో. దేవుని స్తోత్రం. మరియమ్మ గురించి చూస్తున్నట్టయితే మనుషులకు చెడు కనబడచ్చు, ఆమె చేదు కనబడచ్చు, కానీ మన దేవుని దృష్టిలో మన తీర్పుగా కనబడదు. స్తోత్రం. హల్లెలూయా. ఆమె పట్టుబడి రాళ్ళతో పట్టుబడి సంఘంలో చూస్తున్నాము. ఆమె చాలా విధంగా పడ్డదాన్ని మగ్ధలేని మరియు మొట్టమొదటి సమాధి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరు వస్తారు? కన్న కుమారులు వస్తారు కదా. ఏదైనా హాస్పిటల్ రీఛార్జ్ చేయాలంటే ఎవరైనా పిల్లలు వస్తారు, ముందుకు భర్త వస్తారు, లేకపోతే పిల్లలు వస్తారు. తల్లి చూడండి కదా. మొట్టమొదటి ఎవరు వచ్చినారు బైబిల్లో చూస్తున్నట్టయితే మరియమ్మనే వచ్చినారు. గమనిస్తా ఉన్నారు. అయితే ఆమె ఆ రాళ్ళతో కొట్ట సమయంలో ఆమె ఎంతో వేదంగా బాధపడుతుంది. పడమ స్త్రీ ఆమె ఎంతో దుఃఖముతో కుమిలిపోతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. ప్రభా ఇంటి వాళ్ళు వెలివేశారు, బయట వాళ్ళు వెలివేశారు, ముఖము లేదు, సమాజం ముఖం లేదు, నన్ను ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు, ఎవరు నన్ను చేదరించే వాళ్ళని దుఃఖపడుతుంది. మరియా చాలా బాధపడుతుంది. కాబట్టి ఆమె ఒంటరిగా కూర్చుంటూ బాధపడుతుంది. కాబట్టి ఆమె సొంతగా తను పాట పడుతుంది, ఏమైపరుస్తుంది. ఏ తోడు లేక ఏ ప్రేమ లేక అల్లాడిపోతుంది నా జీవితం. ఏ తోడు లేక ఏ ప్రేమ లేక అల్లాడిపోతుంది నా జీవితం. చీకటిలో నేను జీవిస్తున్నాను, వెలుగు చూపించి కరుణించి నన్ను కాపాడు స్వామి, దయచేసి నన్ను రక్షించు స్వామి. ఈ దిన స్థితిలోనే ఉన్నానయ్యా, ఈ స్థితిలోనే ఉన్నానయ్యా. ఏ తోడు లేక ఏ ప్రేమ లేక అల్లాడిపోతుంది నా జీవితం. పయనించి అలిసి ఉన్నదా, పయనించి అలిసి ఉన్నదా, తీరాని చేరలేక ఆగి ఉన్నదా, తీరాని చేరలేక ఆగి ఉన్నదా. ఏ తోడు లేక ఏ ప్రేమ లేక అల్లాడిపోతుంది నా జీవితం. ప్రేమించేవారు ఎవరు లేరు నాకు, నా ప్రేమను పొందుటకు ఎవరు రారు నాకు. ప్రేమించేవారు ఎవరు లేరు నాకు, బాధ్యతవారు ఎవరు లేరు నాకు. ఆధారము నీవే, అభయము నీవే, ఆధారము నీవే, అభయము నీవే. ఏ తోడు లేక ఏ ప్రేమ లేక అల్లాడిపోతుంది నా జీవితం. హల్లెలూయా. ఆమె మరియమ్మ పాట దేవుని జ్ఞాపకం చేసుకుని, ప్రభా నన్ను ఎవరు ఆదరించేవారు లేనైనా, నన్ను ఎవరు ప్రేమించేవారు లేనైనా, అందరూ వెలివేస్తున్నారు ప్రభా. నేను అలిసి ఉన్నాను, తీరాన్ని చేయలేక ఆగిపోయినాను ప్రభా, ఒంటరిగా ఉన్నాను ప్రభా. నన్ను ఆదరించేవారు ఎవరు, నన్ను ప్రేమించేవారు లేరు, ఎవరు ఆదరించేవారని దేవుని ప్రార్థిస్తుంది. ఆ సమయంలో ఆమె రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు ఆమె పరిగెత్తుకొని, ప్రభువా ఇదిగో ప్రభా తండ్రి, నేను చీకటిలో జీవిస్తున్నాను ప్రభా. యేసయ్య పాదముల దగ్గర మొరపెడుతుంది, ఆయన పాదములు పడుతుంది. వారంతలో కూడా కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన వెంటనే ఆయన దగ్గర పాదములు కనబడినాయి. ఆయన వెంటనే ఆమె దగ్గర పాదములు కనబడ్డాయి. ఆ పాదములు పడి ఉంచున్నది, ప్రభువా నన్ను సేవించున్నాయి,
నన్ను క్షమించు, చీకటిలను జీవిస్తున్నాను, వెలుగులోకి చూపించు ప్రభువా, వెలుగులోకి చూపించు ప్రభు నీ స్తోత్రము, నన్ను ఆదరించు, నన్ను చేర్పించు, ఈ దినస్థితిలో నేను నానయ్యా అని దేవుని ఘనపరుస్తుంది, దేవుని మేపరుస్తుంది, దేవుని స్తుతిస్తుంది. దేవుడు వెంటనే అమాని పాపములను క్షమించబడ్డాయి, ఎవరు నీకు శిక్షలేదు, నేను నీకు శిక్షించను ఎన్నడుగులో కానీ పాపములు చేయకని యేసు ప్రవర్తమానం చేత ఆ మరియ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఆయన పశ్చాత్తాపం పొందుకున్న తర్వాత మరియమ్మ మరొకసారి శిష్యులతో అక్కడ కలిసి వెళ్ళినప్పుడు ఒక శిష్యుని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భోజన పంక్తులు కూర్చున్నప్పుడు దేవుని స్తోత్రం, యేసు ప్రభుకి అత్తరుబుట్టి నుంచి ఆమె కన్నీరుతో అత్తరుబుట్టి తలగొట్టి కన్నీరుతో కాలుస్తుంది, ఏడుస్తోంది, కన్నీరు తుడుస్తూ ఆ పాదం కడిగేస్తుంది. కాబట్టి ఈ దినము దేవుడు నిజమే అక్కడ శిష్యుడు గుంగుంటున్నాడు కాబట్టి నేను ఇంటికి వస్తే నాకు మంచి నా కాళ్ళు కడగలేని అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ దినము ఆ యొక్క మగ్ధలేని మరియ 12 కాల ఆ స్మృతి రైలు పట్టుకొని వస్తామని దేవుని సమాజం అక్కడ తెరబడి గమనిస్తున్నాం. యేసు అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చూస్తున్నాం. అందుకని దేవుడు ఈ దినమే కన్నీరు కాలుస్తుంది. ఇక్కడ కూడా ఆమె దేవుని పాదములు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఆమె ఎలుగెత్తి ఇక్కడ ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆయన శిష్యుల వద్దకు వచ్చి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరు? యోహాను. ఎవరండి? యోహాను. ఆ శిష్యుడు ప్రేమించిన శిష్యుడి దగ్గరికి వచ్చి చెప్పినాడు. గమనిస్తున్నాము. ప్రభు సమాధుల నుండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచులో ఎవరికి ఎరగనని చెప్పాను. ప్రభుని ఎత్తుకోలేకపోయినా నేను ఎరగనని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరూ కూడి పరిగెత్తుకుంటుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తు ముందుగా సమాధి వద్దకు వచ్చినాడు. గమనిస్తున్నాము. ఎవరు? యేసు ప్రభు శిష్యుడు యోహాను ముందుగా పేతురుగా పరిగెత్తుకొని సమాధిలో చూసినాడు. గమనిస్తున్నాం. దేవుని స్తోత్రం. వారు కాబట్టి ఆ సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టల పడిట చూచి అది సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టను పడి ఉంట ఆయన తల రుమాలను బట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టబడి ఉండగా చూసినట్టు గమనిస్తున్నాం. పుట్టబడి ఉన్నట్టు గమనిస్తున్న దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ యేసు ప్రభు అక్కడ లేపు సమాధి నుంచి విజయశాలి ఉన్నాడు. ఈ రోజు మనం చనిపోయిన ఇక్కడ ఎంతమంది చనిపోయినారు? యేసు ప్రభు ఎంతమంది చనిపోయినారు? అంతేనా? జరేనా? చనిపోలేదా? చనిపోలేదా? చనిపోయిన చేతులుతారు. నేను కూడా చనిపోయినా, నేను చనిపోయి తిరిగి లేచిన. ఆమె నువ్వు లేవలేనా? బాప్టిజం తీసుకున్నట్టు అంగీకరిస్తూ చనిపోయి తిరిగి లేచినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది చనిపోయినట్టు. దేవుని స్తోత్రం. నేను చనిపోయి తిరిగి లేచానండి. నేను చనిపోయి తిరిగి లేచాను. యేసు వలే అనండి. యేసు వలే. ఆమేన్. కాబట్టి మనము దేవుడు నన్ను సమాధి నుంచి లేపినాడు. దేవుని స్తోత్రం. ఆయన మృత్యున్నాడు, మన పాపం మృత్యం చేసిండు, విజయాన్ని ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినం యేసు ప్రభు నిజమే ఆయన సమాధి నుంచి వేశాలని ఆ మృతుల నుండి లేచుగా అవ్యక్తమైన లేఖనము వారికి గ్రహింపలేని, వారు గ్రహించలేకపోయినా. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూస్తే అంతటా ఆ శిష్యుడు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి అయితే మరియ సమాధి ఎదుట నిలిచి ఏడుస్తోంది. వారు వెళ్ళిపోయిన సమాధి దగ్గర మాత్రము పోకుండా ఉన్నదా? మరియ పోయిందా? వెళ్ళిపోయిందా? సమాధి దగ్గరే ఉంది. అందరూ వారు పోయింది కానీ శిష్యులు పోయింది, శిష్యులు కూడా పోయింది. కాబట్టి మరియ మాత్రం పోలేదు. తెలుస్తుంది. అక్కడనే చూస్తున్నది. ఆవిడ తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతల యేసు దేహమును ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకరును కాళ్ళవైపున ఒకరును కూర్చుట కనబడినారు. ఒకరు తలవైపున ఒకరు కాళ్ళవైపున తెల్లని వస్త్రం ధరించుకొని దూతలు కూర్చున్నారు. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళ అమ్మాయి ఎందుకు నువ్వు ఏడ్చుచున్నావు ఆమెను అడిగగా ఆమె నా ప్రభువు ఎవరో ఎత్తుకొని పోయిరి అంట. ఎవరు? ఇక్కడ కూడా శిష్యులు చెప్తున్నది. ఇక్కడ ఏం చెప్తుంది? యేసు ప్రభు ప్రేమించే శిష్యులు చెప్తుంది, పేతురు చెప్తుంది. మరి ఇక్కడ ఏం చెప్తుంది? ఎవరు చెప్తుంది? ఇక్కడ దూతలు కూడా చెప్తుంది. నా యేసు ప్రభువును ఎవరో ఎత్తుకోపోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఎత్తుకొని పోయి కాబట్టి ఆయన ఎక్కడ ఉంచులో నాకు తెలియమని చెప్పినాడు. గమనిస్తున్నాను. దూతలకు తెలియచేయమని చెప్తున్నాడు. అంత ఆమె
ఈ మాట చెప్పి వెనుకతో తిరిగి యేసు నిలుచుంట చూచును కానీ ఆయన యేసు అని గుర్తు పట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతము! ఏం బిళ్ళారు, ఒకవేళ రాత్రి పూట నువ్వు పడుకునే సభలో ఎవరో ఒకరు వచ్చి నీ పక్కన కనబడినట్లంటే అది గుర్తుపట్టలేకపోతామేమో. అందుకని దేవుడు గుర్తుపట్టేది. వేసి ఒక నిలబడినా వేసే స్వరం వినిపిస్తే దేవుడిని పిలుస్తా. దేవుని స్తోత్రం. ఆయన ఏ విధంగా వస్తాడో తెలియదు. దేవుని స్తోత్రం. దేవుని సేవకులను కూడా రావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి వస్తున్నట్టే సేవకులు యేసు ప్రభు వచ్చినట్టే, ఇంట్లో ప్రార్థన చేస్తున్న యేసు దూతలు వచ్చినట్టే. దేవుని స్తోత్రం. సైన్యముతో వస్తారు సేవకులు. వస్తే సంఘాపురం సైన్యముతో వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిని చూస్తున్నాం, దేవునికి సన్నిధి చూస్తున్నాం ఇక్కడ. అందుకే 14వ వచనం ఆమె ఈ మాట చెప్పింది. చదవండి 14వ వచనంలో. ఆమె ఈ మాట చెప్పిన వెనుక చోటు తిరిగి యేసు నిలుచుంట చూచును కానీ ఆమె యేసు అని గుర్తుపడలేదు. యేసు, అమ్మా ఎందుకు నువ్వు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు అన్ని తెలుసు, వెతుకుతుంది, తెలుస్తుంది, అది తెలుసు. దానికి ప్రశ్న వేస్తుంది. నీలో కూడా దేవుడు ప్రశ్న వేస్తుంది, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు. హల్లెలూయా. మన బైబిల్లో ఒక అన్నం చూస్తాం. అయితే అన్న యేసు దేవుడు శిష్యుతో అక్కడ ఉన్న సేవకుడితో మాట్లాడలే గాని ఆమె మాట గ్రహించి ఏమన్నది తెలుసా, ఆమె వెళ్ళి ముఖస్నానం చేసుకొని భోజనం చేయమన్నది. ఆమె ప్రార్థన దేవుడు గర్భఫలం తెరిచింది. హల్లెలూయా. కాబట్టి ఏమి చెప్పలేదు. దేవుడు సమస్తము ఎరిగినా దేవుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమి నీ బాధ కలిగి ఉంటున్నావు, ఈ రోజు ఏమి చూస్తున్నావు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్క స్త్రీని దేవుడు బాగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్క స్త్రీని ఆదరించాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్క స్త్రీ అవసరం దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. పరికించి చూస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆదామును చేసిన పాపము బట్టి అవ్వను చేసిన పాపాన్ని దేవుడు పరిష్కరించి కయ్యం ద్వారా పాపాలు కొట్టేసి ఏబేలు ద్వారా దేవుడు ఆమెకు మేలు కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏబేలు పుట్టిన తర్వాత ఆయన ఎప్పుడైతే భూమి మీద రక్తము కార్చబడదో ఆయన పవిత్ర రక్తముగా యేసు ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. బలిగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాము ఇస్సాకు బలి అడిగిన రీతిగా ఈ రోజు అబ్బా ఎప్పుడు ఆదాము అబ్బా ఏడవలేదంట. దాని విషయంలో ఏడవలే, బాధపడలే. ఏబేలు చనిపోయిన బాధలే. ముందుగా నడిపించింది కాలాన్ని. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకున్నా, అయ్యా నీవు ఆయనను ఓసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పమని నేను అనెను. ఆయనను ఎత్తుకొని పోదు అని చెప్పినాడు. తెలుసుకోవద్దు. నేను వచ్చి ఎత్తుకోబోతే ఆయన ఎక్కడ ఉంచినో ఎక్కడ ఎత్తుకోపోయినావో చెప్పండి. యేసుప్రభునే డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాడు. చూడండి, యేసుప్రభునే ప్రశ్నిస్తుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. ప్రక్కనే యేసుప్రభుని ప్రకటిస్తున్నాను. నేను ఎత్తుకొని పోతే అప్పుడు ఏమంటాడు తెలుసా అన్నమాట, అయ్యా నీవు ఎత్తుకపోదు ఎత్తుకొని పోతే 10వ వచనం కాదు. ఏ స్వామిని చూచి మరియా అని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఏమని పిలిచాడు? మరియా అని పిలిచింది. ఎవరు తెలుస్తుంది పేరు? తమ సొంతలకి బయటలో తెలుస్తారా? ఎవరో బస్సులో పోతుంటే రోడ్డు మీద పోతున్నా మా పేరు తెలుసా? తెలిసిన వాళ్ళు అయితే పోతుంది. ఇప్పుడు అక్క ఉంది, అక్క ఫోన్ చేసింది, అక్క వస్తున్నాక చెప్పిన ఎవరో పేరు లేని పేరు వస్తుంది. ఎవరు మీరు వాళ్ళు చేసి అంటామా లేదా తెలుస్తుంది. పేరు రాగానే డాడీ అక్క అని వచ్చింది. తెలుస్తుంది, హల్లెలూయా. ఆ విధంగా మనం పేర్లు గుర్తుపడతాం, మన పేరు తెలుసు. అయితే యేసు ప్రభు ఆమె పేరు తెలుసు. మరియా నాకు తెలుసు. ఇంత మంచి మాట అన్నాడు. మరియాని పిలిచాడు. అంతే వెంటనే ఏమంటాడు? ఇక్కడ చూడండి మాట చదవాలి, అందరూ అందించాలా లాస్ట్ గా స్లోలో అవుతుంది కాస్త. మరియా చెప్పండి 16 వచ్చినప్పుడు ఆ మాటకు బోధకుడు 16 వచ్చి చదువుదాం. ఆమె యేసును చూచి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబ్బోని అంటే అని చెప్పింది. ఆ మాటకు బోధకుడు అని అర్థం. అప్పుడు ఆమె గ్రహించింది. దేవుని స్తోత్రం. మరియా అని పడితే అప్పుడు పిలిస్తే ఎవరు అంటే అక్క ఫోన్ చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ గుర్తుపట్టినది నిజమే రబ్బోని అంటే బోధకుడు. దేవుని స్తోత్రం అర్థం. అందుకని ఇక్కడ 10వ వచనం చూస్తే ఆమె యేసుతో ఇంకను కాబట్టి బోధకుడని అర్థం. ఆ యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోనవద్దు అంటున్నా. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇక్కడ ముట్టుకోవద్దు అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమో యేసే పాదములు పడ్డది. ఎప్పుడు ఆమె పాపం స్త్రీగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పవిత్రమైన స్త్రీ ఆమె. క్రీస్తు రక్తముతో, క్రీస్తు పునరుత్థానంతో ఆమె పునరుత్తరాలై జీవించింది. ఈ రోజు మనం కూడా ఎంత పాపిన దేవుడు చేర్చుకుంటాడు. కాబట్టి పాపిగా పునరుత్థానాన్ని మనము పొందుకున్నాం, పునరుత్థాన జీవితం పొందుకున్నాం. ఆయన తిరిగి లేచిన రీతిగా
మనం పొందుకున్నాం. అందుకనే నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ఇప్పుడే ముట్టకూడదు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడును అని వారి యొద్దకు ఎక్కిపోయి చెప్పని వారితో చెప్పినాడు. నా దేవుడు నీ దేవుడు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబ్రాహాము అంటే నీ దేవుడు నా దేవుడు. కాబట్టి యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు. తెలుస్తుంది నీ దేవుడే నా దేవుడు, నా దేవుడు నీ దేవుడు. బైబిల్లో ఒక స్త్రీ కూడా అంటారు. ఆ స్త్రీ ఎవరు తెలుసా? రూత్. దేవుని 100 మార్క్స్. దేవుని స్తోత్రం. బైబిల్ నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నీ దేవుడు నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇదంతా జనం. కాబట్టి మన సంఘ కాపరి జోసెఫ్ పాస్టర్ అందరూ మనకు కాపరి. దేవుని స్తోత్రం. వాళ్ళ జనం మన జనం, వాళ్ళ కుటుంబం మన కుటుంబం. దేవుని స్తోత్రం. అదే వారు వేరు కాదు మీరు వేరు కాదంటారు. దేవుని స్తోత్రం. మీరు వేరు ఉండి ఏమీ చేయలేనంట. దేవునికి వేరుగా ఉంటే చేస్తామా? సంఘ కాపరి వేరుగా ఉంటే చేస్తామా? సంఘ కాపరి ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ఎంత జాగ్రత్త వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. నాకు ఆ సబ్జెక్ట్ ఈ రోజు పంపిస్తారు. వాక్యం చూస్తున్నాను నా గ్రూప్ లో. వాక్యం పంపిస్తారు, చాలా మంచిగా అనిపిస్తారు. వాక్యం ఈ రోజు ఏ సబ్జెక్ట్ చెప్తే అది ప్రిపేర్మెంట్ చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. అన్ని బాధలు ఉన్నా కూడా లెక్క చేయడు దేవుని. ఎవరి మీద? ప్రభు యొక్క సన్నిధి లెక్క చేసి ఆత్మలను బలపరచాలా, ఉల్పులు చేయాలా అన్న ఆశ స్వాస్థులు పొంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది నమ్మ దేవుడు ఇచ్చిన మంచి దీవులు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రభువును చూస్తున్నాం. ప్రభువు తిరిగి లేచి చెప్పినాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు మా గొప్ప దేవాన్ని స్తోత్రం. స్తోత్రం అయినా నేను వాక్యం బట్టి వందనాలు ప్రభాని స్తోత్రం అయినా. అవును ప్రభు, ప్రభుత్వాల గురించి తిరిగి లేచిన పరలోక రాజ్యంలో మాకు స్థలం ప్రభా ఈ నెలలో ఎంట్రీలలో ప్రభా తల్లి అనేక ప్రభా సంఘంలో చర్చ ఫెలోషిప్లో ప్రభా పరలోక రాజ్యం వెళ్ళేది వర్తమానం వింటాం నాయన. స్తోత్రం వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు, ఆచారం చేసిన దేవుడు, కృపాపడి కనికరిస్తున్న దేవుడు. స్తోత్రం. సంచారం కలిగిన తండ్రి. స్తోత్రం. తండ్రి ఈ లోకంలో తిరిగి ఈ లోకంలో వెనుక ముందు శిష్యులతో వెళ్ళి కలిగిన ప్రభాని స్తోత్రం. షాపులు కాల్చి తినిపించిన తండ్రి. స్తోత్రం. ఇది నా ప్రతి దేవుని వాక్యం వచ్చి స్తోత్రం. భక్తలేని మరియా ఎందులోకి వెళ్ళి సమాధి దగ్గరకు వచ్చిన తండ్రి 3-4 సమయంలో ప్రార్థిస్తే ఖచ్చితంగా మాట్లాడే దేవుడు ప్రభు. స్తోత్రం. ప్రతి బిడ్డను తాకాడి ప్రార్థన స్తోత్రం. ప్రతి బిడ్డ దర్శించిన స్తోత్రం. మర్యాద వెళ్ళి మా భక్తులను మర్యాద వీరు ఎందుకు స్తోత్రం. వీరి పశ్చాత్తం జీవితం ఇచ్చేందుకు స్తోత్రం. నా ప్రభు ఎక్కడికి పోలే, నా దగ్గర ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఎన్నోసార్లు జీవితంలో అనుకున్నాం కానీ గుర్తుపట్టే భాగ్యం వచ్చిన ఆ వాక్యం శరీరానికి సత్య సంపూర్ణ మాతో ఉన్నాడు ప్రభా. నీ స్తోత్రం. నువ్వు ఉన్నావు ప్రభా. ఈ వాక్యము బైబిల్ ప్రభా. ఏసానికి స్తోత్రం. ఇది ఉంటే చాలు ప్రభా. ఇంత విలువైనది ప్రాణము కలిగిన ఈ రక్తము శరీరము మా మధ్యలో సంచారము కలుగుతున్నది. స్తోత్రం. ఇది లేకపోతే మేము బ్రతికలేము. నీ మాట లేక బ్రతికలేము. నీ చూపు లేక బ్రతికలేము. నీ నీడు లేక బ్రతికలేము నైనా. నీ స్తోత్రం. బ్రతికపరిచేయండి, జీవింపచేయండి ప్రభు. నేను ప్రభావం కూడుకోవటం సార్ బలం పడుకున్న భాగ్యములు ఇచ్చేయండి ప్రభు. స్తోత్రం. అయ్యా భాగ్యులం ఆయన. అయ్యా భాగ్యులను వెతుకుంటూ మా పాపానికి మేము నీ పాదములే పడినప్పుడు తండ్రి మమ్మల్ని కనికరించిన దేవుడు ప్రభా. ఆదరించిన తండ్రి నీ స్తోత్రం. నీ రక్తము చేత మమ్మల్ని తాకినందుకు స్తోత్రం. మా హృదయాన్ని తట్టినందుకు స్తోత్రం. మా హృదయంలో నివసించినందుకు స్తోత్రం. నీ వల్ల ఉంటున్నందుకు స్తోత్రం. ఏసానికి వందనాలు. ఏసానికి స్తోత్రం. ఏసానికి వందనాలు. దాసులు సంఘ కాపరాయగా ప్రార్థిస్తారు. అమ్మగారు ప్రభావం దిశాచవుతున్నా వాళ్ళు రాకపోకలు క్షేమంగా చేర్చి నేను స్తుతించిన కనపక్షకు పాల్గొంచండి. సంఘంగా మేము చేరి ప్రార్థించే సమాపస ప్రార్థన ఒక దేవుడు కేటాయిస్తుండగా యేసు నామమున నెరవేరును గాక. ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా జరగాల. సంఘ ప్రార్థన ఏసానికి స్తోత్రం. నువ్వు చేయబోతున్నా ప్రభా. అమ్మగారిని చూపించిన డయాసిస్ నుంచి ప్రభావ విడుదలిస్తున్నా. ఆ కిడ్నీ నుంచి విడుదలిస్తున్నా ప్రభా. తిరిగి సంఘంలో చేరి సేవ చేయడానికి నడిపిస్తున్నా. అద్భుతమైన కళ్ళ కనబడి కార్యము ప్రభా ఉల్పడుతున్నా. నిరాశ్రాన్ని బలపరుస్తున్నా ప్రభా. రక్తము చేత ఎందరో ప్రాణ స్థితిలో బ్రతికింప చేసిన ప్రభా. జీవ చేసిన తెలుస్తోత్రం. అయ్యా శాలిలాంటి యొక్క ప్రభా భర్తలు లేవని కూర్చున్న సమయం నుండి లేపి కూర్చోబెట్టినా ప్రభా. అతనే కూర్చుంటున్నారు ప్రభా. ఎటువంటి అభిషేకాలను చేయబోతున్నా ప్రభా. ప్రతి బిడ్డను తాకబోతున్నా ప్రభా. ప్రతి బిడ్డను దర్శిస్తున్నా. ప్రార్థన కేవలం సంఘ ప్రార్థన ప్రభా. సంఘ ప్రార్థన ఈ దాసులు లేపనెత్తబోతున్నా ప్రభా.
దానికి ఇచ్చిన కుమారులను దీవించండి. వారు చేసిన ఉద్యోగంలో స్టడీస్ లో తోడుగుండేది ప్రార్థిస్తాం. విజయవంతం కలుగుగా ప్రార్థిస్తాను. ఈ రోజు వర్తమానం అందించిన మొదటి వర్తమానం అందించిన దాసులు దీవించండి. వారు చేసిన సేవను పరిచయం దీవించండి ప్రభావ. నేను మిస్ అయిపోయిన ప్రపంచ వాక్యం నాకు స్తోత్రం. ఏసానికి వందనాలు, ఏసానికి స్తోత్రం. అయినా దళితులతో ప్రార్థిస్తున్నా. వారికి ప్రభావ దీవించండి. కుటుంబాన్ని బలపరచండి ప్రభావ. ఆశ్రయించండి. వారి చే ప్రతి పనులు ఉండండి ప్రభావ. అయ్యా మరి బాబు కొరకు ప్రార్థిస్తున్నా. వారి కుటుంబం దించి తిరిగి భర్త వచ్చుని గాకాన పలుకుతున్నా ప్రభావ. నీకు లోబడును గాకాన ప్రార్థిస్తాను. నేను ప్రభావ నీ దగ్గర గుడ్పను గాకాన ప్రార్థిస్తాను. స్నేహితులు కుటుంబం విడిచి నీకు సేవ చేయలుగా ప్రార్థిస్తాను. నడిపించండి ప్రభావ. ఈ ప్రాంతంలో సేవ చేయలుగా నడిపించండి. రాజుని సపోర్ట్ గా ఉన్నదిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చిన సిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నా. మన బట్టి ప్రార్థిస్తున్నా. దీవించండి. పేర్లు తెలియదు అయినా క్షమించండి ప్రభావ. ఏసవను ఆశ్రయించండి, దీవించండి. వారి కుటుంబముల యజమానులను వారి సంతానము దీవించండి. అభివృద్ధి పరిచినైనా ఏదైతే ఆలోచన కలిగిందో ఆలోచన ఏసు నాములు ఏదో అవసరంతో ఏసు తీర్చబడి కాకనప్పుడు ఏ వేదతో ఏ బాధతో ఏ వచ్చినారో ఏసు నాములు తొలగిపోయి కాకనప్పుడు అది గద్దిస్తున్నాము. తండ్రి స్తోత్రం. లయమునుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. అయ్యా సమాధానం వచ్చునిగా అక్కడ ప్రార్థిస్తాను. నెమ్మది వచ్చునిగా అక్కడ జీవితంలో మరి వచ్చిన నెమ్మది వచ్చి స్తోత్రం. భక్తులే మరికి వచ్చిన నెమ్మది బట్టి స్తోత్రం. అయ్యా పునరుత్థానమైన తిరిగినతని ఆ నమ్మకాన్ని ఎంతో పొందుకుంది ప్రభాని స్తోత్రం. ఏసే నీకు వందనాలు. విశ్వాసము ఎంతో గొప్పది అయినా ఎదుగో ప్రభా ఇచ్చిన ప్రభా స్తోత్రం. మరొక ప్రభా ఇక్కడ ప్రజలు బట్టి ప్రార్థిస్తున్నాను. దాన్ని దీవించండి. అయ్యా కండక్టర్ జాబ్ బిడ్డను మంచి జాబ్ దయచేయండి. కుటుంబాన్ని కట్టండి ప్రభా. సాటిన సాగం బట్టి దయచేయండి. ఏసు నామములో నరు అంటారు ఇష్టము లేదా ఏసు సాటిన సాగం కలువుని కాకల బలుగుతున్నాను. ఏసు నామములో అప్పటికి సంబంధం వెతుకుంటే వచ్చుని కాకల బలుగుతున్నాను. జీవితం కట్టబడి కాకడ అద్భుతం చొరిగా ప్రార్థిస్తాను. ఏసు నా గొప్ప కార్యం చేసే బిడ్డ సాక్షాత్ ప్రతి ఒక్కరు అన్ని రక్షణ పొందులుగా అక్కడ దీవించి ఆశ్రయ ప్రభాని స్తోత్రమైన వాక్యం మీద ఆశ్రయం దీవించండి. బలపరచండి. వారి అవసరం తీర్చబడు కాక వారి కష్టాశ్రమం తొలిపోను కాక అమృత దైత్యమని ప్రార్థిస్తున్నారు. ఎటువంటి లోటు లేకుండా దీపం పడుతుంది గాకాలు పలుకుతున్నారు ప్రభావి. అయానికి స్తోత్రం. ఈ రోజు ప్రభావ 2వ శుక్రవారం నాయన ఈ శుక్రవారం మేము అందరూ కలిసి నేను సుఖించే భారపరచం స్తోత్రం. సాయంకాలం చదువుతున్న 4 గంటలకు 6 ఉండండి ప్రభావ. 4 గంటలు 4:30 వేసి 5 చేస్తారు ప్రభావ. స్తోత్రం ప్రభావ. సమయానికి వచ్చి వాళ్ళు పాల్గొంటే సాయం చేయాలి ప్రభావ. ఏసానికి వందనాలి ప్రభావ. ఏసానికి స్తోత్రం. నేను కూడా ఆలస్యం ఉండదు ప్రభావ. సమయానికి వచ్చిన ప్రార్థన స్టార్ట్ చేసుకుంటే భాగం దయచేయండి ప్రభావ. ఏసానికి వందనాలు. కొన్ని విషయంలో కొంచెం లేచాలి ప్రభావ. ఏసాన తల్లి స్తోత్రమునైనా ఏసాలో ప్లేస్ వేసరాంలోనే వచ్చింది కాకర పలుకుతున్నాం ప్రభావ. ఏసా తిమ్మప్పుడు ప్రార్థన మందిరము కట్టబడిగా అక్కడ ప్రార్థిస్తున్నాను. వాళ్ళ యొక్క తనులు విడుదల కనులుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. ఏసా నేను ఎక్కడైతే దర్శిస్తున్నావు ఎవరైనా తాడుతున్నా ప్రభావ వారికి హస్తాలు చాపమని మాత్రాన్ని ప్రార్థిస్తానని ఇస్తున్నాము. నా అక్కడ ముందు కార్యం జరిగించండి ప్రభావ. ఏసా ఒక అన్నుడు